ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మితే 1000 రూపాయలైనా రాలేదు. దీన్ని పట్టుకొని ఓ ఫీల్ అయిపోతున్నారంటే వీళ్ళు. దామిని, నువ్వు చేసింది ఎంత పెద్ద పొరపాటో ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? ఆ బండి నీ దృష్టిలో పాతబడిపోయిన ఇనుప ముక్కే కావచ్చు, కానీ ఈ బండి నుంచే రాజ్ కోటి సిల్క్స్ అనే ఒక మహాసంస్థ ఊపిరి పోసుకుంది. ఈ ఇల్లు, ఈ ఖ్యాతి, సొసైటీలో ఈ గుర్తింపు అన్నీ ఈ ఇనుప ముక్క నుంచే పుట్టుకొచ్చినాయమ్మా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. బావగారు, దామిని దయచేసి ఎవ్వరూ ఏమి అనొద్దు. అయినా తనేదో తెలియని తనంతో చేసిన పొరపాటిది. ఊహ తెలియని వయసులోనే ఈ ఇంటికి దూరమైన తనకి దీని విలువ ఎలా తెలుస్తుంది? పిన్ని, నట్టింట్లో ఒక దైవంలాగా ఈ బండి నుంచి కొలుస్తున్నామంటే ఇది మన కుటుంబానికి ఎంత విలువైంది అయి ఉంటుందో ఒకరు ప్రత్యేకంగా చెప్పాలా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తుంది? విలువలు, ఎమోషన్స్ మనలో ఉంటేనే ప్రవర్తనలో కూడా ఉంటాయి. దామినికి పూర్తిగా ఇవేమీ లేనట్టుగా అనిపిస్తుంది. మొన్న కూడా ఆ ఫోటో ఫ్రేమ్ విషయంలో ఇలాగే ప్రవర్తించింది. రోహిత్, ప్లీజ్ వదిలేనన్నా. జరిగిందేదో జరిగిపోయింది. దామిని పెరిగిన పరిస్థితులు తనకి ఇవన్నీ నేర్పుండకపోవచ్చు. మెల్లగా తనే అన్నీ అర్థం చేసుకుంటుంది. పదండి. అమ్మగారు, చూసారా మీ పిన్ని గారి హిట్లర్ రూలింగు? మీ వైపు మాట్లాడటానికి కూడా ఇంట్లో సొంతగా ఎవ్వరూ లేరు. మీ సొంత అన్నయ్య కూడా ఆ అమ్మగారికి వంత పాడుతున్నారు. కానీ ఆవిడ మాత్రం మిమ్మల్ని వెనకేసుకొస్తున్నట్టు కటింగ్ ఇస్తూనే అందరితో మాటలనిపిస్తున్నారు. హలో హలో, నన్ను ప్రొవోక్ చేస్తే నేను ప్రొవోక్ అవ్వను. ఐ నో ఎవ్రీథింగ్. అయినా నా కంటికి కనిపించింది కాదు నువ్వు చెప్పడం. నాకు కనిపించింది, నేను చూడండి చెప్పు. అది కరెక్టో కాదో నేను చెప్తా. ఏందమ్మే ఈ తింగరది నిన్ను మించి తిక్కల దానిలా చేస్తా ఉండదే? అది ఎలా ఉంటేనే మన కాన్సెప్ట్ వర్కౌట్ అయితే చాలు. తిక్కలు నాకు నేనే సాటి. వరాలు, ఎంత అందంగా ఉన్నావే వరాలు నువ్వు. నాలో అలజడి రేపింది నీ మీదున్న లవ్వు. నీ కన్నుల్లో నా ఆ కోపం నాలో పెంచెను అతి తాపం. లా 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 లా. ఓసే వరాలు, ఏ మాటకా మాట నువ్వు ఇంట్లో
పని మనిషి అయిపోయావు కానీ నువ్వు మాత్రం హీరోయిన్ మెటీరియలే. రే నర్సిగా నన్ను పడటానికి పులిహోర కలుపుతున్నావా? ఈ చీపుని తిరిగేశాననుకో నీ ఓ వరాలు, కోపం ఉన్న దగ్గరే ప్రేముంటుందని నాకు తెలుసు. నేనంటే నీకు ఇష్టమని. రే చిరాకు పెట్టకుండా పోనీక నుంచి పనికి మళ్ళీ చేతవా? ఏంటి పోయేది? మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. ఇదిగో అట్టర్ ఫ్లాప్ సినిమాకి టికెట్లు కూడా బుక్ చేశా. థియేటర్లో జనాలే లేరు. రే ఏంట్రా బాగుతున్నావు? చెప్పులు కొడతాను. ఓ, అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? ఎలా కనపడుతున్నా నీకు? చెప్పా కదా నువ్వు హీరోయిన్ మెటీరియల్ అని. నా వరాలు నాకు మాత్రం హీరోయిన్ లాగే కనపడుతుంది. అయినా సినిమాకి వెళ్ళేది ఆ హీరోయిన్ చూడడానికి కాదు, ఈ హీరోయిన్ చూడడానికి. పక్కన పడి రాయే, సినిమాకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు, నీ భర్తేగా నిన్ను సినిమాకి పిలిచేది. కుదరదు. రా, ఏయ్, తేలిపోవాలి. వదులు. ఇప్పుడు అందరి ముందు తేలిపోవాలి. నన్ను వదులు. రా. నా చెయ్యొదులు. ఏయ్, రా. ఏయ్, రా. వదలమంటుంటే. నువ్వు నాతో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మసాలా సినిమాకి వెళ్తావా? రా. అబ్బా. రా. వదులు. రారా, నేనేంటో నీకు చూపిస్తా. ఏయ్, ఆ, వదలమంటున్నారా? రారా. చెయ్యొదులు. రా రా రా, అందరూ రండి రండి. వీడి భాగవతం అంతా బయట పెడతాను, రండి. ఏ నరసింహ, మళ్ళీ ఏంటయ్యా ఇంట్లో ఈ గోల? అమ్మగారండి, చూడండి అమ్మగారు, ఆ యాలయ్యని నాకు న్యాయం చేయమని మీరే కదా బయటికి పంపించారు. కానీ ఈడు ఏ న్యాయం చేయకుండానే ఈడుకొచ్చి ఈ అమ్మాయితో సినిమాకు పోయే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అమ్మగారు, ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎవరిని పట్టుకుని ఏం వాగుతున్నావు? అత్తయ్య గారు, నరసింహ వాళ్ళ ఆవిడతోనే కదా అన్నాడు, అందులో తప్పే ఉంది. అవునక్క, తప్పే ఉంది. అంటే ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా మళ్ళీ ఈ అమ్మాయితో ఇవన్నీ చేయటం తప్పు అంటున్నాను. ఎందుకత్తయ్య ఇంకా నా దగ్గర దాస్తున్నారు? అమ్మగారు, ఈ న్యాయ అన్యాయాలన్నీ మేం మాట్లాడుకొని వస్తామండి. ఇదిగో నా ఫస్ట్ పెళ్ళావా, ఒకసారి లోపలికి రాయే, నీకు నేను న్యాయం చేస్తాగా. లోపలగా ఏం చేస్తాడు వీడు? బాబోయ్, ఏహే, రాయే, కొత్త పెళ్ళావా. వద్దు వద్దు రా, వద్దు రా, రా. వద్దు. అయ్యో, న్యాయం చేస్తాను, వద్దు. రాయే. వద్దు రా. నరసింహ, వద్దు వెళ్దాం రా. చెప్తున్నారు కదా, వద్దు. నేను రాయే, రాను. రా. నరసింహ, రా. వద్దు. పద.